హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీషోలో పర్చేస్ చేసిన ఈ జర్నలింగ్ కిట్ని అయితే అన్బాక్సింగ్ చేసి చూపించాలి అనుకుంటున్నా. ఈ జర్నలింగ్ కిట్ థీమ్ అయితే లవ్లీ పాండాస్, అంటే పాండా థీమ్ అన్నమాట. మీ అందరికీ తెలుసు, మన ఛానల్లో నేను ఇప్పటికే చాలా జర్నలింగ్ మీషో కిట్స్ అయితే అన్బాక్సింగ్ చేసి చూపించాను. బేసికల్లీ నాకు జర్నలింగ్ అంటే చాలా ఇష్టం. వైట్ పేపర్ మీద పెయింటింగ్తో ఒక ఇమేజ్ని క్రియేట్ చేయడమే కాదు, ఇలా స్టిక్కర్స్తో కూడా ఇమేజెస్ లాగా క్రియేట్ చేసి అలా అంతా చేయడం నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడైతే ఈ జర్నలింగ్ కిట్లో ఏమేమి వచ్చాయి, క్వాలిటీ ఎలా ఉంది, ప్యాకింగ్ అన్నీ కూడా నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జర్నలింగ్ కిట్ నేను మీషోలో పర్చేస్ చేశాను అండ్ నా కాస్ట్ వచ్చేసి 348 రూపీస్ పడింది. ఇందులో కొన్ని స్టిక్కర్స్, బుక్ అలా చాలా ఉన్నాయి. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా సేమ్ జర్నలింగ్ కిట్స్కి ఈక్వల్గానే ఉంటుంది. లైక్ బుక్ పేపర్స్, కొన్ని బ్యాక్గ్రౌండ్ పేపర్స్, స్టిక్కర్స్ అలా అంతా సేమ్గానే ఉంటుంది. ఈ జర్నలింగ్ కిట్లో ఇప్పుడు నేను చూపించబోయేది అయితే ఫస్ట్ బుక్ అన్నమాట. మోస్ట్లీ పైన పేపర్ ఒక్కటి డిఫరెంట్గా అలా చేసి ఇస్తారు, కానీ మిగతా అంతా సేమ్గానే ఉంటుంది. బుక్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ పేజెస్ కూడా ఇస్తారు. బుక్ సైజ్ అయితే కొంచెం చిన్నగానే ఉంటుంది, బట్ మనం చిన్న జర్నలింగ్ అయితే చాలా బెటర్గా స్టార్ట్ చేయొచ్చు. ఇవైతే ఒక 2 కార్డ్స్ కూడా ఇచ్చారనమాట మనకి, పాండా థీమ్ కాబట్టి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ జర్నలింగ్ కిట్ మొత్తం పాండా థీమ్ కాబట్టి మనకి వాళ్ళు ఇచ్చిన అన్ని పేపర్స్ కూడా ఫుల్ పాండాతోనే, ఆ ఇమేజెస్తోనే నిండిపోయి ఉంటాయి. ఇలా గ్రీన్ అండ్ ఇంకొక కలర్ ఉన్న కార్డ్స్ ఒక 2 ఇచ్చారు అండ్ ఒక బుక్. ఆ తర్వాత టేప్ కూడా ఇచ్చారనమాట. ఇది కూడా పాండాస్ థీమ్ కాబట్టి అందులోని చిన్న ఇమేజెస్ పాండాస్ ఉన్నాయి. కొన్ని లెటర్స్ ఉన్నాయి. పాండా అని చెప్పుంది, విత్ లవ్ పాండాస్ అని చెప్పుంది. అలా మొత్తం ఆ టేప్ మొత్తం ఇలా ఇచ్చారనమాట. ఈ సింగిల్ టేప్ మనం బయట పర్చేస్ చేయాలి అంటే ఈజీగా 15 to 20, 25 ఇలా ఉంటుంది. ఇవైతే ఒక పిన్స్ లాగా ఇచ్చారు. అసలు వీటిని ఎందుకు యూజ్ చేయాలి, అంటే వేటికి యూజ్ చేయాలి అనేది నాకు అంత ఐడియా లేదు. నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ కొన్ని కార్డ్స్ అయితే ఇచ్చారనమాట, షీట్స్ లాగా. ఒక్కొక్క జర్నలింగ్ కిట్లో ఒక్కొక్క విధంగా ఇస్తారు. కొంతమంది ఓన్లీ స్టిక్కర్స్ మాత్రమే ఇస్తారు, కొంతమంది చిన్న క్యూట్ కార్డ్స్ మాత్రమే ఇస్తారు. అలా ఇందులో ఏమి ఇచ్చారనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను నీట్గా 1 by 1. జస్ట్ కార్డ్స్ టైప్లో అన్ని పాండాస్వి ఇచ్చారనమాట 1 by 1. స్టిక్కర్స్ టైప్లో ఇచ్చింది కొంచెం తక్కువ. ఇలా కొన్ని ఇచ్చారనమాట. ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చాయి కొంచెం. ఇంతకుముందు నేను ప్రీవియస్ జర్నలింగ్ కిట్స్ అన్నీ అన్బాక్సింగ్ చేశాను కదా, మోస్ట్లీ స్టిక్కర్స్ టైప్లోనే నేను ఎక్కువ చూశాను. ఇలా పేపర్ టైప్లో ఒక కార్డ్ లాగా ఉండింది చాలా రేర్ అనమాట. చూసారు కదా పాండాస్వి ఎంత క్యూట్గా ఉన్నాయో, నాకైతే చాలా బాగా నచ్చాయి. ఒక పాండా తన బేబీ పాండాతో అలా ఉండడం, స్లీపింగ్, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కార్డ్స్ అన్నీ ఇచ్చారు. అండ్ ఇది కూడా హూ లవ్స్ పాండాస్ అని చెప్పి, ఇదైతే నాకు ఇంకా బాగా నచ్చింది. ఆ ట్రాన్స్పరెంట్ లాగా ఉంది కదా, దాని మధ్యలో మన ఫోటో కూడా పెట్టేసి ఒక మంచిగా ఏదైనా డిజైన్లో ఆర్ట్లో ట్రై చేయొచ్చు. చూసారు కదా అంత ట్రాన్స్పరెంట్ లాగా ఉంది. నా హ్యాండ్ కూడా బాగా కనిపిస్తుంది కదా ఆ ట్రాన్స్పరెంట్ షీట్లో. అక్కడ మనం ఏదైనా ఫోటో పెట్టేసి మంచిగా ఏదైనా గిఫ్ట్ అలా కూడా ప్రిపేర్ చేయొచ్చు అనమాట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఈ కార్డ్ కూడా, ఇలాంటి కార్డ్స్ ఒక 5 to 6 ఇచ్చారనమాట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. 2 days లవ్లీ అంట. అండ్ ఈ కార్డ్ కూడా, ఇందులో మనం చిన్ని ఫొటోస్ పెట్టేసి ఒక ఫ్యామిలీ లాగా కూడా చేయొచ్చు. జర్నలింగ్లో ఏదైనా మనం చేయొచ్చు, లేకపోతే మనం రిజైన్ ఆర్ట్స్లో కూడా ఏదో ఒకటి ట్రై చేయొచ్చు. అవి చూడగానే నాకు ఎందుకో జర్నలింగ్వే కాదు, రిజైన్ ఆర్ట్స్లో కూడా మనం ఏమేమి చేయొచ్చు క్రియేటివ్గానే ఐడియాస్ వస్తున్నాయి అన్నమాట. అండ్ ఇవైతే ప్రతి జర్నలింగ్ కిట్లో మనకు వచ్చే షీట్స్, నోట్ పేపర్స్ అంటారు కదా, అవి బేసిక్గా అయితే మనకి ఒక 3 సైజెస్లో ఇస్తారు. బట్ ఈ నోట్ పేపర్స్ అనేవి ఇక్కడ వీళ్ళు ఓన్లీ 2 షీట్స్లో, లైక్ 2 డిఫరెంట్ థీమ్స్లో ఇచ్చారు. జస్ట్ ఇలా ఒక నోట్ అండ్ ఈ పక్కన ఉంది కదా హలో అని చెప్పి, అదొక నోట్. ఇవి మోస్ట్లీ 25 to 20 షీట్స్ అయితే మనకి ఇస్తారనమాట. ఇవి మేబీ 30 వరకు ఇచ్చినట్లున్నారు. ఇక్కడ నేను ఎన్ని ఇచ్చారు అన్నట్టు నీట్గా 1 by 1 మీకు కౌంట్ చేస్తూ చూపిస్తున్నాను. అక్కడ
చూసారు కదా, ఈ నోట్ పేపర్ కూడా ఎంత బాగుందో. చిన్ని పాయింట్స్ అలా ఏదైనా మనం నోట్ చేసి ఫ్రిడ్జ్ మీద స్టిక్ చేసుకోవడానికి కూడా వీటిని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. లేదా జర్నలింగ్లో అయితే ఇంకా మంచిగా యూస్ చేసుకోవచ్చు మనం. క్రియేటివిటీ అంటే లైక్ మనం ఇంకా యూటిలైజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నాకైతే ఈ పాండా థీమ్ది చాలా బాగా నచ్చింది. మొత్తం అసలు పాండా థీమ్లోనే ఉంది. ప్యాకింగ్ బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. బుక్ పేపర్స్, ఈ నోట్ పేపర్స్ అన్నీ కూడా. అండ్ ప్రైస్ వైజ్ చూస్తే బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అనిపిస్తుంది. బికాజ్ నాకు బేసిక్గా అయితే ఒక జర్నలింగ్ కిట్ అంటే ఎలా అంటే అలా ఇచ్చేస్తారు, సేమ్ థీమ్లో లేకుండా. అట్లంతా అలా కాకుండా మొత్తం ప్రతి పేపర్, ప్రతి నోట్ పేపర్, స్టిక్కర్, బుక్ అన్నీ కూడా ఈ పాండా థీమ్లో నీట్గా ఇచ్చారు వీళ్ళు. సో నాకు ఇది బాగా నచ్చిందనమాట. ఇది ఇంకొక నోట్ పేపర్. ఇవి కూడా మనకి మోస్ట్లీ ఈ చిన్నవి ఎన్నైతే ఇచ్చారో ఈ పెద్దవి కూడా అన్నీ ఇచ్చి ఉంటారు. లైక్ 25 అయితే 25, 30 అయితే 30, లేదా 20 అయితే 20 అలా అనమాట. నెక్స్ట్ అయితే ఈ చిన్ని కార్డ్స్ లాగా ఉన్నాయి. ఇవి కూడా డిఫరెంట్గా ఇచ్చారు అసలు. ఒక్కొక్కటి మనం ఒక్కొక్క జర్నలింగ్ దానికి యూస్ చేసుకోవచ్చు. స్క్రాప్ బుకింగ్కి యూస్ చేసుకోవచ్చు. మనం ఏదైనా నోట్ చేస్తున్నామంటే వాటికి కూడా నోట్ చేసుకోవచ్చు అనమాట. ఇవి ఒక 6 వరకు ఇచ్చారు. మోస్ట్లీ ఒక 10 ఇచ్చారనమాట ఫైనల్లీ. సో ఇవి కొన్ని మనకి డిఫరెంట్వి ఇచ్చారు. అండ్ ఇచ్చి దాంట్లో మనకి 3 డిఫరెంట్ ఉన్నాయి కదా, ఒక 10 ఇచ్చారు కాబట్టి 30 ఇచ్చారనమాట. ఈ చిన్న షీట్స్ కూడా నోట్ పేపర్స్ లాంటివి. అండ్ ఇవైతే బ్యాక్గ్రౌండ్ పేపర్స్ అనమాట. మనం చిన్నగా బ్యాక్గ్రౌండ్ పేపర్స్కి యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ పేపర్స్ని. ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చాయి అసలు. డిఫరెంట్గా ఉంది. అసలు పాండా వాటర్ మెలోన్ని తింటున్నట్టు ఒక ఇమేజ్, నార్మల్ బ్యాక్గ్రౌండ్ పేపర్స్ ఒక 2 ఇమేజెస్, లైక్ 2 పేపర్స్. ఇదైతే ఇంకా బాగుంది. మనకి ఎవరికైనా లెటర్ రాయాలి అన్నప్పుడు ఆ పేపర్ని యూస్ చేసుకోవచ్చు అనిపించింది, ప్రీవియస్ పేపర్. అండ్ నెక్స్ట్ది ఇది అయితే ఇంకా బాగుంది. చూడండి ఎంత క్యూట్గా ఉందో అసలు. నాకైతే ఇది ఇంకా బాగా నచ్చేసింది పేపర్. అలా ఒక 6 to 7 బ్యాక్గ్రౌండ్ పేపర్స్ ఏమో ఇచ్చారు. ఇవి కూడా నాకు ఇంకా బాగా నచ్చేసింది అసలు. ఎంత క్యూట్గా ఉందో. ఇదైతే నార్మల్ పేపర్ షీట్ లాగా ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి స్లీపింగ్ పాండా అని ఇచ్చారు ఒక పేపర్. ఈ బ్యాక్గ్రౌండ్ పేపర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. కొన్ని స్టిక్కర్స్ టైప్లో లైక్ ఇట్లా టియర్ చేయడానికి కూడా పాసిబుల్గా లేకుండా కొన్ని ఇస్తారు. బట్ కొన్ని అయితే చాలా మంచిగా ఇస్తారనమాట. ఇదైతే నార్మల్ టియర్ చేయడానికి పాసిబిలిటీ ఉండేలాగా పేపర్ లాగానే ఉందన్నమాట. ఇక్కడైతే ఇంకొన్ని షీట్స్ ఇచ్చారనమాట. ఇవి నేను చెప్పేది లైక్ మనం వీటిని చింపడానికి చూస్తే అవి చిన్నగా అనమాట, కొంచెం గట్టిగా ఉన్నట్లు అనిపిస్తాయి. ఎలాస్టిక్ టైప్లో ఉంటాయన్నమాట ఈ పేపర్స్. ఈ షీట్ కూడా లైక్ ఈ పేపర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ పేపర్స్ ఒక 3 డిఫరెంట్ టైప్స్ ఇస్తారు. టేప్, బుక్ అండ్ నోట్ పేపర్స్ ఒక 3 to 2 డిఫరెంట్వి ఇస్తారు. అలా మనకి చాలా ఇస్తారనమాట. మనకి ఒకవేళ జర్నలింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఏమంటే అవి పర్చేస్ చేయకుండా జస్ట్ మనకేది కావాలో అది చూస్ చేసుకొని జస్ట్ ఒక్క జర్నలింగ్ కిట్ పర్చేస్ చేస్తే చాలు నీట్గా. అండ్ ఇక్కడ ఇంకొన్ని స్టిక్కర్ టైప్వి కొన్ని ఇచ్చారనమాట. ఇవైతే మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు జర్నలింగ్ చేస్తున్నప్పుడు. వీటినైతే జర్నలింగ్లో ఇంకా మంచిగా యూస్ చేసుకోవచ్చు. నీట్గా మనం ఫ్రిడ్జెస్ మీద కానీ లేకపోతే ఫోన్ కేసెస్కి యూస్ చేస్తున్నప్పుడు, స్క్రాప్ బుకింగ్ ఏదైనా యూస్ చేస్తున్నప్పుడు కొంచెం మంచిగా అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏంటి అంటే ఇదన్నీ కూడా మొత్తం ఈ కిట్ మొత్తం ఇలా పాండా థీమ్లోనే ఉంది. ఇప్పుడు నేను చూపిస్తున్న పేపర్స్ కూడా మంచిగా నోట్ చేసుకోవచ్చు, ఏదన్నా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. స్క్రాప్ బుకింగ్ అలా చేస్తున్నప్పుడు డైరీలో కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అలా ఇవి ఒక 7-8 షీట్స్ వరకు ఇచ్చారనమాట. చూసారా 1 by 1 ఏమి ఇచ్చారు ఏంటి అనేది నేను మీకు నీట్గా చూపించడానికి అలా ఒక్కొక్క షీట్ని పెడుతూ వచ్చానమాట. సో ఇవి ఒక 8 షీట్స్ వరకు ఇచ్చారనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఈ పాండా థీమ్లో జర్నలింగ్ కిట్లో ఏమేమి ఇచ్చారో అవన్నీ నేను మీకు నీట్గా చూపించాను కదా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మీషోలో పర్చేస్ చేయండి ఇవి. నాకైతే ఈ జర్నలింగ్ కిట్ చాలా బాగా నచ్చింది. బికాజ్ అంతా డిఫరెంట్ వెరైటీగా ఇచ్చారు. ఇంకా మరెన్నో ఇలాంటి జర్నలింగ్ అన్బాక్సింగ్ వీడియోస్ నేను చేయాలి అనుకుంటున్నాను. అవన్నీ కూడా ఈ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను.
లైక్ జర్నలింగ్ అన్నప్పుడు అన్నీ తీసుకోలేరు కదా, సో ఏది మనకి యూజ్ అవుతుంది అని తెలుసుకుంటారు కదా ఈ వీడియోస్ చూస్తే, అందుకే అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.